అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీహరిరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి సోదరులు పోషెట్టి గారికి, తారక వాణి రఘు గారికి హృదయపూర్వకంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే సొంత గూటికి వచ్చినట్టే అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభంలో మొదట్లో కాంగ్రెస్ పార్టీలో, యువజన కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన వాళ్ళే. మరి ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో రాబోయే రోజుల్లో భావి ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలా, ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కోసం కృషి చేయాలన్న ఆలోచనతో మరి ముందుకు వచ్చినందుకు ఇద్దరు సోదర కౌన్సిలర్లకు నా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఉన్నాయో, ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ 100 రోజుల లోపలనే దాదాపు మరి 200 యూనిట్ల కరెంటే కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మహిళలకు బస్సే కానివ్వండి, ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయల ట్రీట్మెంటే కానివ్వండి, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణమే కానివ్వండి, వీటన్నిటికి కూడా అంకురార్పణ జరిపినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పేదలకు, బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి, ఆర్థికంగా అణగారిన అన్ని వర్గాల ప్రజానీకానికి, మహిళలకు, మైనార్టీలకు అందరికీ మంచి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేస్తూ ఉన్నారో వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలతో ప్రభావితమై సోదరులు రఘు గారు, పోషెట్టి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.